పెద్దపల్లి జిల్లా రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గోదావరికని పీజీ కాలేజ్ ఆవరణలో విద్యార్థులు, యువకులు, మాజీ సైనికులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ సైనికులను బీజేపీ నాయకురాలు కందుల సంచారాన్ని ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారతీయ ఐక్యత, సమగ్రతను చాటాలని అన్నారు. దేశానికి స్వేచ్ఛ, సమానత్వం రావడానికి ఎందరో మహనీయుల త్యాగాలే కారణమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలను అందించాలని పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. 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 జై జవాన్ జై కిసాన్, జై కిసాన్, జై माता की జై. వందే మాతరం. भारत माता की ప్రవీణ్ మన రమేష్ అని ఉన్నాడు. రాంబాబు ఓకే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పిలుపు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని, భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని, ఇల్లును వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి, సమానత్వంతోటి అనేక హక్కులని, అవకాశాలను పొందుతా ఉన్నామంటే దీని వెనుకాల ఎంతో మంది త్యాగధనుల యొక్క త్యాగం ఉన్నది, కృషి ఉన్నది. కాబట్టి ఇవాళ అందరం కూడా ఐక్యతతోటి ఈ దేశ సమగ్రతను పెంచేటట్టుగా, ఐక్యత భావాన్ని చూపెట్టేటట్టుగా మనమంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చేటువంటి తరానికి మనం సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము. మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఈరోజు కూడా అందరినీ కలుస్తూ హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన కూడా
జాతీయ జెండా రెపరెపరాడాలి, మన ఐక్యతని చాటాలి. అందుకొరకే మరి ఇందులో భాగస్వాముల అందరినీ కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడం జరుగుతూ ఉన్నది.